పటాన్చెరు భూ కబ్జాలపై ఓకేటీవీ ప్రత్యేక కథనం. మీ అక్క సంతా ఈ పేద ప్రజల మీదనా? ఆల్రెడీ వేల కబ్జాలు వేల 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 కబ్జాలు నమోదై ఉన్నాయి పటాన్చెరు. గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జా చేసినారు, దాన్ని అన్యాక్రాంతం చేసి మెల్లమెల్లగా బాగా వేసి ఏంది దుస్థితి పటాన్చెరుకి? ఏంది కర్మ? రెవెన్యూ పనిచేయదు, ఇరిగేషన్ పనిచేయదు, సబ్ రిజిస్టర్లు పనిచేయరు, కలెక్టర్లు పనిచేయరు, మున్సిపల్ కమిషనర్లు పనిచేయరు, కౌన్సిలర్లు పనిచేయరు, కౌన్సిలర్లే వచ్చి కబ్జాలు పెడతారు. పటాన్చెరు నాయకులారా, తస్మాత్ జాగ్రత్త. మీరు మింగిన ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలు, యథేచ్ఛగా మీరు చేసిన ప్రైవేటు వెంచర్ల గుట్టు విప్పబోతున్న ఓకేటీవీ శ్రావ్య. అలా ప్రూఫ్లు ఉన్నాయా అవి ఉన్నాయా అని మాట్లాడకండి. సో ప్రతి ఒక్క ప్రూఫ్, షెమ్మినికుంట FTL బఫర్ జోన్, మీ పర్మిషన్ లేంది, మీ దొంగ పని లేంది, ఏ రకంగా మోసం చేసిండ్రు, మీ మున్సిపల్ నోటీస్ ఏమిచ్చింది డిమాలిష్ చేయమని, హైడ్రా ఏం చెప్తున్నా, అన్ని ఉన్నాయి. ల్యాండ్ అంతా కూడా నొక్కేయడం జరిగింది. ఈ కోమటికుంట చెరువు రుద్రారం మెయిన్ రోడ్ మీద, బాంబే హైవే రోడ్ మీద ఉన్నటువంటి సర్వే నెంబర్ తో సహా రాసింది. ఇదంతా ల్యాండ్, ఇది చెరువు కాదు. మరి గవర్నమెంట్ కళ్ళు మూసుకుందా? కళ్ళు తెరిచిందా? ఇక పిల్లి పాలు తాగు కూడా ఎవ్వరు చూడాలి అనుకుంటారట. అట్లున్న ఖబర్దార్, ఇప్పటికైనా సంగారెడ్డి కలెక్టర్ స్పందించాలి.